హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రెడ్మీ మొబైల్ కానీ ఇతర వేరే ఏ మొబైల్ అయినా సరే అందులో గూగుల్కి సంబంధించిన యాడ్స్ బ్లాక్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకా ఈ వీడియోలో రెడ్మీ మొబైల్లోని అన్ని యాప్స్లో వచ్చే యాడ్స్ని కూడా ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం. ముందుగా మనం గూగుల్ యాడ్స్ని మరియు గూగుల్ యాక్టివిటీని ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం. అసలు గూగుల్ యాక్టివిటీ అంటే ఏంటి? మన మొబైల్లో చేసే ప్రతి పనిని గూగుల్ ట్రాక్ చేస్తుంది. అంటే చూస్తుంది మరియు వింటుందని ఎందుకు అంటున్నానంటే, రీసెంట్గా నేను ఒక కొరియన్ మూవీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూస్తున్నా. నా మొబైల్లో నా పీసీ దగ్గర ఉంది. కాసేపు అయిన తర్వాత నా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందులో కొరియన్ యాడ్స్ వస్తున్నాయి. దాంతో నాకు డౌట్ వచ్చి కొంచెం ఎంక్వైరీ చేస్తే నా మొబైల్ని గూగుల్ ట్రాక్ చేస్తుందని నాకు అర్థమైంది. సో దానివల్ల నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత గూగుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యాడ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న 2 ఆప్షన్ని కూడా డిసేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడిని కూడా రీసెట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, ఆ తర్వాత డాటా అండ్ పర్సనలైజేషన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇందులో ఇది మనం మొబైల్లో చేసే ప్రతి పనిని ఈ యాక్టివిటీ అనేది రికార్డ్ చేస్తుంది. మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించిన యాడ్స్ అన్నీ మనం యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా మనం సెర్చ్ చేస్తుంటే దానికి రిలేటెడ్గా మనకు అక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇది ఆఫ్ చేసినట్లయితే మనకు అక్కడ చూపించదు. నెక్స్ట్ తర్వాత గో టు యాడ్ సెట్టింగ్స్, ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఒక చిన్న పాపప్ ఓపెన్ అవుతుంది. ఇది యాడ్ పర్సనలైజేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది టర్న్ ఆఫ్ చేసుకోవాలి. గోట్ ఇట్. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే అది కూడా టర్న్ ఆఫ్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లయితే మన వెబ్ యాక్టివిటీ అనేది పాజిట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ హిస్టరీ, దీన్ని ఆఫ్ చేస్తే మనం డైలీ ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది గూగుల్ ట్రాక్ చేయడం ఆపేస్తుంది. యూట్యూబ్ హిస్టరీని ఆఫ్ చేసినట్లయితే మనం యూట్యూబ్లో చూసే ప్రతి వీడియో హిస్టరీని గూగుల్ స్టోర్ చేయదు. ఆ తర్వాత మనం ఎంఐ మొబైల్లో చూసుకున్నట్లయితే ఎంఐ అప్లికేషన్స్లో మనం యాడ్స్ ఎలా బ్లాక్ చేయాలంటే, ముందుగా ఎంఐ వీడియో ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు రికమెండేషన్స్, పుష్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ రికమెండేషన్స్, ఈ 3 ఆప్షన్స్ మనం కనుక డిసేబుల్ చేస్తే ఎంఐ వీడియోలో మనకు యాడ్స్ రావు. తర్వాత ఫ్రెండ్స్ బ్రౌజర్లో చూసారు కదా యాడ్ వచ్చింది ఒకటి. ఇట్లాంటి యాడ్స్ రావద్దు అంటే మనం ఏం చేయాలంటే, ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్ బటన్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ కార్నర్లో, సెట్టింగ్స్ బటన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కంటెంట్ ఫీడ్ అనే ఆప్షన్ని డిసేబుల్ చేసుకోవాలి. తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత అడ్వాన్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాడ్ బ్లాకర్, ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే 2 ఆఫ్ అయిపోతాయి. ఆ తర్వాత బ్లాక్ పాపప్స్ అండ్ షో యాడ్స్, ఇవి కనుక మనం డిసేబుల్ చేసినట్లయితే మనకు ఎంఐ బ్రౌజర్లో యాడ్స్ అనేటివి రావు. ఓకే, తర్వాత ఇప్పుడు థీమ్స్లోకి వెళ్తే థీమ్స్లో కూడా అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి రికమెండేషన్స్ ఇది ఆఫ్ చేసినట్లయితే మనకు థీమ్స్లో యాడ్స్ అనేటివి రావు. ఆ తర్వాత సెక్యూరిటీ కూడా అంతే ఫ్రెండ్స్. మనకు రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ బటన్ అవుపిస్తుంది కదా,
దాన్ని ప్రెస్ చేసిన తర్వాత కిందికి వెళ్తే రిసీవ్ రికమెండేషన్స్ ఈ ఆప్షన్ని మనం డిసేబుల్ చేయాలి. తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సెట్టింగ్స్, ఆ తర్వాత అబౌట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ రికమెండేషన్ అనే ఆప్షన్ని మనం డిసేబుల్ చేయాలి. ఇలా ఎంఐ మొబైల్లో ఉన్న ప్రతి అప్లికేషన్స్లో రికమెండేషన్స్ అని ఉంటే దాన్ని ఖచ్చితంగా టర్న్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే మనకు యాడ్స్ అనేటివి షో కావు. ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్లో ఎక్కువ వస్తుంటాయి యాడ్స్. మ్యూజిక్ ప్లేయర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ రిసీవ్ రికమెండేషన్స్ ఈ ఆప్షన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవి కూడా డిసేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రూప్ అయిన ఈ ఐకాన్స్కి అప్లికేషన్స్కి కింద రికమెండేషన్ లిస్ట్లో చూపిస్తుంది, ఇది కూడా డిసేబుల్. ఇవన్నీ తీసేయాలంటే మోర్ యాప్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే దాని కింద పాపప్స్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేస్తే మనకు అవన్నీ కనిపించవు, పాపప్ యాప్స్. ఓకే, ఇప్పుడు కనిపిస్తలేవు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత ఇంకొక సెట్టింగ్ ఉంది ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ప్రైవసీలోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ కిందికి డ్రాగ్ చేసినట్లయితే యాడ్ సర్వీసెస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేసి ఇది ఎనేబుల్ అయి ఉంటే డిసేబుల్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డిసేబుల్ చేసే ఉంది నాది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా డిసేబుల్ చేస్తే మనకు కంప్లీట్ అయిపోయినట్టే. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ అందులోకి వెళ్ళిన తర్వాత ఆథరైజేషన్ అండ్ రివోకేషన్, ఇందులో మనం MSA అనే ఆప్షన్ని డిసేబుల్ చేయాలి. ఇది కనుక డిసేబుల్ చేస్తే మనకు ఎంఐ మొబైల్లో కూడా గూగుల్ ఎలా ఇది ట్రాక్ చేస్తుందో ఎంఐ మొబైల్ మనల్ని ట్రాక్ చేయదు. ఓకే, ఈ విధంగా మనం ఎంఐ మొబైల్లో కానీ గూగుల్లో కానీ యాడ్స్ రాకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.